ప్రాసెస్ నుంచి వస్తున్న అనుమానం ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారి అరెస్ట్ సందర్భంగా లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రముఖ లాయర్లందరితోటి కూడా సమావేశమై జగన్మోహన్ రెడ్డి కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డీల్ చేయాలి, చట్టపరంగా లీగల్గా మనకి ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి వీటి మీద సమగ్రంగా అధ్యయనం చేశారట. సమయం దొరికింది కాబట్టి ఆయన ఇక్కడ. సో ఈ క్రమంలో మళ్ళీ వైసీపీ అనుమానం ఇది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ వాటినన్నింటినీ కూడా తిరిగి రేపెట్టడానికి ఆయన ఎన్నాళ్ళు చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా బయట తిరుగుతారు, తప్పించుకొని తిరుగుతారు అనేవి బేస్ చేసుకొని ఆ లొసుగుల్ని అడ్రస్ చేసే అంశాల మీద గట్టిగా నిలబడే లాయర్ల కోసం ఆయన వేట మొదలైంది. సో అదేదో ప్రభుత్వ పరంగానే జరుగుతుంది, చట్టపరంగానే జరుగుతుంది. ఆయన రెడ్ బుక్లో రాసుకున్నాడు కదా అని వెంబడే రెండో రోజు వెళ్ళి మూసేయటం అట్లా ఏం చేయట్లేదు. కూటమి ప్రభుత్వం అట్లా ఏం చేయట్లేదు, చట్టపరంగానే పోతున్నారు, నిలబడే కేసులు పెట్టాలని భావిస్తున్నారని చెప్పేసి వైసీపీకి సమాచారం. రవికిరణ్ గారు సార్, ఇప్పుడు అనుమానం పెనుభూతం లాంటిది. అనుమానించడం మొదలు పెడితే ఇంకా మన నిర్ణయం కూడా మనం అనుమానించాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మీ లైన్లోకి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటే మీ లైన్ అంటే వైసీపీ పార్టీ లైన్. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ లైన్ నాకు సంబంధం లేదండి, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశా. వైసీపీ లైన్ వాళ్ళ వ్యక్తిగతం, పార్టీ పరం. ఓకే, కొన్ని చంద్రబాబు నాయుడు గారు వారి తండ్రి గారు అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఉంటూ వాస్తవ లోకేష్ గారు 4 రోజుల పాటు అక్కడే ఉండరు, లాయర్లతో కూర్చున్నారు. ఏ రకంగా ఇది హ్యాండిల్ చేయాలని చూశారు. ఆ టైంలో ఆయన గారి గురించి చూసుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎలా చేయాలి చూస్తారా? ఇప్పుడు ఆయన తండ్రి గారు అరెస్ట్ అయ్యిండి హైకోర్టులో కొట్టేస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా ఇబ్బందులు అవుతున్నాయి, ఈ సందర్భంగా ఏ రకంగా కేసు పుటప్ చేయాలని ఆహడావుడిలో ఆయన ఉంటే అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అధ్యయనం చేశారని చెప్పడం అనేది కన్విన్స్ కాని ఆర్గ్యుమెంట్ నా ఉద్దేశం. మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారు కేసు అటు ఎవరు లోకేష్ గారు లేదా మీరు నేను ఇంకోళ్ళు ఎవరో చేసే ప్రక్రియ కాదు. ఇది పూర్తిగా మనం దీని మీద చర్చించుకున్నాం. అలాగే RRR గారు కావచ్చు, చేగుంట హరిరామజోగి గారు అందరూ హైకోర్టులో సుప్రీంకోర్టులో వేశారు. కోర్టు వారు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు దాని మీద. అసలు ఈ సమస్య ఏంటో మనకు కూడా అర్థమై ప్రజలు కూడా మనం చెప్పడం జరిగింది అనేక మార్లు. కేసులు ఆయన మీద 15-20 కేసులు ఉంటే ఒక 150 వరకు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క లాయర్లు వీళ్ళందరూ కలిసి 150 డిశ్చార్జ్ పిటిషన్లు. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు విచారణకి నోచుకోక 6 మంది జడ్జిలు రిటైర్ అయిపోయారు, రిటైర్ అయిపోయారు. ఇప్పుడు వరకు విచారణ జరగట్లేదు. అంటే అసలు కేసు దేవుడు ఎరుగు, డిశ్చార్జ్ పిటిషన్లు వెళ్ళట్లేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నేనేం చేయాలి డిశ్చార్జ్ పిటిషన్ మీద, వీఆర్ గివింగ్ డైరెక్షన్స్ టు లోవర్ కోర్ట్, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లోవర్ కోర్ట్ అంటుంది సుప్రీంకోర్టు. సో లోవర్ కోర్టులో జడ్జిని రోజువారీ విచారణ చేయమంటుంది సుప్రీంకోర్టు. అలా చేసుకున్నా వెళ్తున్నారు. మరి విచారించే జడ్జి గారు లోవర్ కోర్టు జడ్జి గారు వింటారా లేకపోతే రిటైర్ అయిపోతారా అక్కడ ఉంది సమస్య. అంతేగాని లోకేష్ గారు మీరు నేను సుప్రీంకోర్టుకు అంతర్జాతీయ న్యాయస్థానం వెళ్తే అయ్యే పని కాదు. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లుసుగులు లోపాలు లేకపోతే వాళ్ళు తీసుకునే సమయం. సో దాన్ని లోకేష్ గారు అక్కడికి వచ్చి పిసుక్కున్నా లేకపోతే ఏం చేసినా అయ్యేది కాదు. ఇది ఏంటంటే వాళ్ళ అభద్రతా భావం. ఇందాక చెప్పినట్టు పచ్చకాలంలో లోకంతో పచ్చగా ఉన్నట్టు వారు చేసే అవినీతి లేకపోతే వారు చేసే వ్యాపారాలు వ్యాపకాలు అందరూ చేస్తారు అనే ఒక భ్రాంతిలో భావనలో ఉండి భయభ్రాంతి గురవడం తప్పితే ఇంకేం లేదు నా యొక్క ఉద్దేశం. వాస్తవంగా రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారో చూద్దాం. రాజకీయాల కోసం కోర్టుని వాడుకోమాకండి,